హాయ్ హలో నమస్తే, నేను మీ సింగర్ అండ్ యాంకర్ శృతి పటేల్. ముందుగా మరి శృతి స్టార్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మరో అద్భుతమైన సూపర్ సింగర్ని తీసుకొని వచ్చిన నేను. ఏంటిది ఇదంతా కూడా చూస్తే మంచి అనిపిస్తుంది కదా. సో ఈ కింద కూర్చున్నది, ఎక్కడ కూర్చున్నారు, ఈ పొలాలు ఏంది అనుకుంటారు కదా. సో మీ అందరికి కొంచెం కొత్తదనాన్ని పరిచయం చేయడానికే ఈ యొక్క చిన్న చేంజ్ చేసిన అన్నమాట. సో ఈరోజు మన దగ్గర ఒక సూపర్ సింగర్ ఉన్నారు. మరి తను వచ్చేసి తన పేరు దేవి గారు. సో ముందుగా నమస్తే అండి దేవి గారు. నమస్తే మేడం. ఎట్లున్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు, చూస్తుంటేనే తెలిసిపోతుంది. మరి ఈరోజు స్పెషల్గా అంటే మంచి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు. సో ముందుగా పాట ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చేసింది? ఎప్పుడు పాటల ప్రయాణం స్టార్ట్ చేసిర్రు మీరు? నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 months అవుతుంది మేడం. 8 months అవుతుంది. 8 నెలలు అవుతుంది. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. అంటే చిన్నప్పటి నుంచి కాదు? చిన్నప్పటి నుంచి పాడాను, కాకపోతే అప్పటి నుంచి ఇంటర్వ్యూ జరిగింది ఒకటి ఇక్కడ తీసుకున్నారు. ఇదివరకు వేరే దగ్గర తీసుకున్నారా ఇంటర్వ్యూస్? ఓకే, ఆల్రెడీ సీనియరే అన్నమాట మన దేవి గారు. సో మేడం ఓకే, శాలిని గారితోని ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇంటర్వ్యూ మనకే ఇచ్చిందన్నమాట. సో ముందుగా మీకు నచ్చిన పాటతోని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే. అంటే ఇంతకుముందు పాడిందే కదా. చుట్టుపట్టు సూరంచే నడుమ పాలంచే, చుట్టుపట్టు సూరంచే నడుమ పాలంచే, పాలంచ కిందికేలో రాజన్న, పాలంచ కిందికెళ్ళి పోయేదెవ్వారు, పాలంచ కిందికెళ్ళి పోయేదెవ్వారు, ఏమమ్మ లచ్చువమ్మో రాజన్న, ఏవమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది, ఏవమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది, ఆకు దొరికితే మాకో రాజన్న, ఆకు దొరికితే మాకు ఆత్మలెవ్వారు. వావ్, సూపర్ అండి. అసలు అద్భుతమైన సేకరణ గీతం అండి ఇది. అవును అవును మేడం. అబ్బా, ఎంత సూపర్గా ఉంది అసలు. నిజంగా ఇట్లాంటి పాటలు దొరకడం అంటే మస్తు కష్టం తెలుసా. సో మీలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వస్తేనే మంచి మంచి సేకరణ గీతాలన్నీ వస్తాయి. సో ముందుగా చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, మీ పేరు, మీ ఊరు, మీ యొక్క ఇంట్రొడక్షన్ మా ప్రేక్షకుల కోసం. మాది నర్సులగూడెం మేడం, మా అత్తగారు. ఓకే. మా అమ్మ వాళ్ళది కేశవంద్ర దగ్గర కోరుకొండపల్లి. మా పాప ఒక పాప ఒక బాబు. నా పేరు దేవి. ఓకే, 2 పిల్లలు. అవును. ఓకే, మీరు ఇట్లా పాడుతుంటే మీ పిల్లలు ఏమంటారండి? సంతోషపడతారు మేడం. వాళ్ళకి నేర్పిస్తుంటారా? పాడతారు మేడం. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక పాట విన్నప్పుడే నాకు అర్థమవుతుంది ఏంటంటే పక్కా అన్ని సేకరణ పాటలే. అవును కదా, అన్ని సేకరణ పాటలే. సో మరో ఒక్క మంచి పాటతోని ముందుకు వెళ్దాం మనం. ఓకే. ఓకే. సేకరణ అంటే ఇప్పుడు మామూలుగా మధుప్రియ వాడిన పాట. ఓకే, ఏ పాటలైనా పర్లేదు, మీకు నచ్చిన పాట మీరు వాడండి. ఓకేనా? ఒకటి వాడుతున్నాను. ఫస్ట్ సినిమా మూవీ వాడతాం. ఓకే, తప్పకుండా. ఇసంత నన్నెట్ట ముత్తిస్తే మారము చెయ్యవు, ఎంతోడివే గాని ముత్తిస్తే మారము చెయ్యవు, పేరెట్టి నీ నెట్టి పిలిసేది తలిసేది నా ఇంటి పెనివిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసటివే, నా బంగారి మావ, నా బలశాలి మావ, నా మెల్లోనే నల్ల పూసల్లో మణిపూసవే, నా సుడిగాలి మావ, ఇస్సంత నన్నెట్ట పోనే పోనీయవు, కూసుంత పంజయ్యనీయవు, ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు, ముద్దిస్తే మారము చెయ్యవు, కాలి కౌవిళ్ళ చుట్టూ ముట్టేసి ఉంటాను, ఊపిరాడని ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు, నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్. అసలు ఏమన్నా సినిమాలో ఎంత చక్కగా వినసొంపుగా ఉంది, ఇప్పుడు మీరు పాడితే కూడా అంత వినసొంపుగా ఉందండి. చాలా చాలా సూపర్గా ఉంది. అంటే నార్మల్గా జానపదాలే కాకుండా సినిమా పాటలు కూడా
ఆల్ రౌండర్ అన్నట్టు మన దేవి గారు అన్ని పాటలు చక్కచక్క వాడిస్తారన్నమాట. సో పాట అనేది ఎప్పుడు మీకు ఇష్టం చిన్నప్పటి అనిపించింది? నుండి ఇష్టం. అంటే ఎట్లా మమ్మీ వాళ్ళు వాడేదా? మీ ఇంట్లో సింగర్లు ఉన్నారా? మా అమ్మ పాడుతుంది, పాటలు నాన్న పాడతారా? పాడతారు. ఓ సూపర్, అందరూ. అందరు పాడతారు. సో వాళ్ళు వాడుతుంటే మీకు కూడా ఇంట్రెస్ట్ తోని? నాకు కూడా ఇష్టం, చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడుతూ ఉండేది. అవునా? స్కూల్లో మొత్తం ఫస్ట్ ప్రైజులు మనకే కావచ్చు కదా, అదే వాయిస్ ఉంటే తెలిసిపోతుంది ఆల్రెడీ. యా. సో మరి మీకు ఎందుకు ఇట్లా జానపదాలు వాడాలని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుండి 5th క్లాస్ నుంచి అట్లా మా అమ్మ వాళ్ళు పాడుతుంటే నేను స్కూల్లో ఇట్లా పాడుతుండేది. ఇప్పుడు నాటక ఇట్లా అటు ఇటు పోయినప్పుడు పాడుతుండేది. నాట్లేటప్పుడు ఎట్లాంటి పాటలు పాడుతుండేది? సేకరణ సాంగ్స్ కానీ, సినిమా సాంగ్స్ కానీ అన్నీ పాడేవాళ్ళు. అవునా? మధుప్రియ పాడే పాటలు. మధుప్రియ ఫ్యాన్ అనుకుంటాం. అసలు మధుప్రియ గారు మీకు మంచి పెద్ద ఫ్యానే ఉంది, మీ పాట పాడదామని బాగా రెడీగా ఉంది. యా ఓకే, మరి మధుప్రియ పాట అంటారు కదా, ఒక్కసారి మన మధుప్రియ గారి పాట. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముందై ఎదుగుతున్నప్పుడు, నవమసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద చాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేసి నీ నామములు తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అడుగు తప్పిన కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబిర ఉరుకొచ్చి దెబ్బ దాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడ మిద్దలు లెక్కలేనన్ని ఉన్నా, కన్న కడుపే మేడ మిద్దలనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకులేసి నవ్వు ఆడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. వావ్, అబ్బా నిజంగా పాడుతూ ఉంటే నిజంగా ఎంత అంటే అందరికీ కూడా చాలా ఇష్టం ఈ పాట అంటే. కానీ ఇంకా మీరు పాడుతూ ఉంటే ఎంత తీయగా అనిపించింది అంటే, నిజంగా ఒక అమ్మ గురించి వర్ణిస్తే ఆ గొప్పతనాన్ని కేవలం వింటేనే కాదు, ఇలా పాడుతుంటే కూడా మాకు అప్పుడప్పుడు ఆ ఫీలింగ్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు వచ్చేసింది. సో దేవి గారు నిజంగా చాలా చాలా బాగుందండి. ఇట్లా అంటే సేకరణ పాటలు అనేది ఎక్కడికైనా వెళ్ళి తీసుకుంటారా లేకపోతే? మేడం, నాటకి ఇట్లా వేయడానికి పోయినప్పుడు నేర్చుకుంటాను. ఇవన్నీ పొలం పనులు ఎక్కువ వేస్తారా? చేస్తాను. ఎక్కడ ఉంటారండి ఉండడం? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఊర్లోనే ఉంటాం, నర్సులు కూడా మాట్లాడారు. అవునా? మరి మీ ఫేవరెట్ సాంగ్ అని ఒకటి ఉంటుంది కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటిది సేకరణ గీతాలల్లా? అందులో ఒకటి ఉంటుంది మేడం. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ, ముచ్చాల పోసులోడ దాపటే దూపగొన్నది, సాలేటి నాయ ధర్మపురిలో సెలమదోడయ్యా, సాలేటి నాయ ధర్మపురిలో సెలమదోడయ్యా. ఎనుక నాగాలివాడ ఎనుక నాగాలివాడ, ఎల్లి కట్టే బల్లికొండ నిన్న పోయిన కన్యలిద్దరు, సాలేటి నాయ మత్తు మందులు చల్లినారయ్యా, సాలేటి నాయ మత్తు మందులు చల్లినారయ్యా. పోంగ పోంగ పొట్ల చెరువు పోంగ పోంగ పొట్ల చెరువు, రాంగ రాంగ నందివనము నందివనము నల్ల జలకయ్యా, సాలేటి నాయ తింటే తింటే తీపుగోనయ్యా, సాలేటి నాయ తింటే తింటే తీపుగోనయ్యా. నల్లగోడికి పిల్లలందం నల్లగోడికి పిల్లలందం, నెమలికి రొండికలందం నడుమబోయే నల్లబడు సూకు, సాలేటి నాయ నడుముకు వడ్డాలము వందం, సాలేటి నాయ నడుముకు వడ్డాలము వందం.
చాలా చాలా సూపర్ అసలు నిజంగా ఎన్ని క్లాప్స్ కొట్టినా తక్కువ అండి, అంత సూపర్గా ఉన్నాయి అసలు. ఇలాంటి పాటలు వినడం అనేది చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు అందరూ జానపదాలు అందరూ వింటూ ఉంటారు, కానీ జానపదాల్లో అందరు ఎట్లా అంటే రాసిన పాటలు వాటిని మనము డీజే చేసుకొని అలా అందరు ఎక్కువ అలవాటు అయిపోయారు కదా. కానీ ఇలాంటి అద్భుతమైన సేకరణ పాటలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయండి, అసలు వింటూ ఉంటే వినాలనిపిస్తూనే ఉంది. చాలా చాలా సూపర్గా ఉన్నాయి. సో ఇంకా మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి? మీరు మొట్టమొదటిసారి పాట ఎక్కడ వాడిరండి? మామూలుగా స్కూల్లో వాడినాం, స్టూడియోలో వాడినా, ఇక్కడ అంటే స్కూల్లో చిన్నప్పుడు మీరు ఫస్ట్ వాడిన పాట గుర్తుందా? ఏం పాట వాడారు? ఇంతకుముందు ఇంటర్వ్యూలో వాడాను. పర్లేదు, మాది సపరేట్, అట్లా ఏమి ఉండదు. ఒక పల్లవి చరణం పాడండి. ఏం పాట వాడారు? తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచేదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందావనమే చేస్తుంటే, గలగల పారే నదులన్నీ ఒక బృందావనమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఇది వాడాను మేడం. ఇప్పుడు మీరు అంటుంటే నేను కూడా చిన్నప్పుడు వాడేదండి. అంటే ఇప్పుడు మామూలుగా దేశం గురించి నిర్మల సుర గంగాజల పాట ఐడియా ఉందా? సో మీరు వాడితే అది చిన్నప్పుడు నేను కూడా మస్తు పాట వాడేది. అది నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విరసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నా చిన్నప్పటి పాటని నాకు గుర్తుకు చేసిరండి మీరు ఇప్పుడైతే. చాలా చాలా బాగుంది అసలు, మీతో ఇట్లా మంచి అనిపిస్తుంది మీ పాటలు అన్నీ వింటూ ఉంటే. సో ఇప్పుడు ఇట్లా పాటలు పాడే ప్రయత్నంలో అంటే మీకు కూడా ఉంటుంది, ఇన్ని మంచి పాటలు ఉన్నాయి కదా, నేను కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి అని మీకు అనిపిస్తుంటుంది కదా. సో మీకు అవకాశాలు వచ్చాయా? వస్తున్నాయి మేడం. అంటే ఇప్పుడిప్పుడే ఏమైనా ప్రయత్నించారా? ప్రయత్నిస్తూనే ఉన్నాము. అప్పుడప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారా బయట? అంటే స్టూడియోలో పాడాను మేడం. ఓన్లీ స్టూడియో? ఇప్పటి వరకు అయితే స్టూడియో, బయట ప్రోగ్రామ్స్ ఇంకేం చేయలేదు. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ అందరూ కూడా కంపల్సరీ మా దేవి గారిని పిలుస్తారు నాకు తెలుసు, ఎందుకంటే అంత మంచి గొంతునైతే ఎవరు వదిలిపెట్టుకోరు. దేవి గారు, మరి ఇప్పుడు మీరు పాటలు రాస్తారా? పాడడం కాకుండా? మేడం రాసుకుంటాను. ఇప్పుడు నేను పాడిన 4 సాంగ్స్ పాడాను, అవైతే నా ఓన్ సాంగ్. ఇంకా 10 పాటల దాకా ఉన్నాయి. రాస్తారు? రైటర్ కూడా రాసుకుంటా, నేనే పాడుకుంటాను. అంటే ఏదన్నా కొత్త పాటే రాశారా ఈ మధ్యలో? ఈ మధ్యలో ఒక 2 రాశాను మేడం. ఒక పల్లవి పాడతారా కొత్త పాట? కొత్త పాటలు పాడొద్దుగా మేడం ఇంటర్వ్యూ. ఏంటి అమ్మో, చూసిర్రా ఎంత జాగ్రత్తగా కొత్త పాటలు ఇయ్యదంట. అంటే ఇప్పుడు పాటలు కావాలంటే ఇప్పుడు మీ ఊరేది? నర్సంపేటనా? నరసింహగూడెంకు పోయి ఆ పాటలు తీసుకొని రావాలన్నట్టు. మస్తు హుషారు ఉంది అక్కేం తక్కువది కాదు అసలు. సరే కొత్త పాట అంటే దాచి పెట్టుకో, మేమే వస్తాం కెమెరా పట్టుకోండి దగ్గరికి. మరి ఇంకా మీకు నచ్చిన పాటలు మన దేవుళ్ళ గురించి కూడా ఏమైనా సాంగ్ పాడతారా? దేవుళ్ళ సాంగ్స్ పాడతాను మేడం. ఒకటి ఉంది కానీ అది వేరే వాళ్ళకి ఇచ్చాను, అది పాడొద్దని. అచ్చా, అవునా? అది ఇప్పుడు ఇంటర్వ్యూలో పాడితే కరెక్ట్ కాదు మేడం. ఓకే, మీరు పాటలన్నీ దాచిపెట్టుకోండి, మంచిగా దాచిపెట్టుకొని ఒక రూమ్ కట్టేటట్టు ఒకటి పాడాను మేడం. దేవుళ్ళలో ఏ దేవుడైనా పర్లేదు. ఇప్పుడు మనకు సమ్మక్క సరకన కొరిలో వీరన్న పాట అది పాడాను ఎంతో ముందు. అది పాడండి, మళ్ళీ పాడండి, పర్లేదు. కొత్త పాటలు ఉన్నా పాడండి, ఒకే పాట కాకుండా. మీకు ఇంకా దేవుళ్ళు అంటే మనకు ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఆ దేవుళ్ళ ఏ పాట అయినా కూడా. కొరివీరు అన్నది ఒక సాంగ్ ఉంది మేడం, పాడండి. పాడుతూ కొరివిలో నెరిసినవయ్యా వీరన్నా, కొరివీరన్నో సామి వీరన్నా, నీ గుడి కొద్దుమయ్యా వీరన్నా, నీ సేవా చేతుము సామి వీరన్నా, మేకలు పోయే దారిలోనే వీరన్నా,
కొరికి నిదురే తెలుపే వీరన్న కంచు మేకల పాలు పోసి వీరన్న పెంచుకుంటే నాయి పురులు వీరన్న ఒక్కనాటి వలుపులకు వీరన్న పక్కనేసి మా పొకుసామి వీరన్న కొరువిలో నెరిసినవయ్య వీరన్న కొరువీరన్నవు సామి వీరన్న నీ గుడి కొద్దుమయ్య వీరన్న నీ సేవా చేతుము సామి వీరన్న. వావ్, నైస్ నైస్. వీరన్న అంటే కొరువీరన్న అని కొరువిలో ఉంటాడు. అచ్చా, ఓకే. మంచి మంచి పాటలు ఉన్నాయి మీ దగ్గర అసలు. ఇన్ని రోజులు ఏమైపోయారు అసలు, మాకు కనవలేదు అసలు. కనబాలంటే ఇక తెలుస్తున్నాం కదా మేడం. అంటే చిన్నప్పటి నుంచి ఈ పాటలు అంటే ఇష్టం కదా, మరి ఎందుకు బయటికి రాలేకపోయారు మీరు? అంటే కొంచెం చెప్పేవాళ్ళు లేరు, ప్రోత్సహించే వాళ్ళు లేక మీరు ఇప్పుడు. సో మరి ఇట్లా యూట్యూబ్లో ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరండి మీకు? పడిదం రాజేంద్ర అని ఆయన అయితే ఫస్ట్ చెప్పాను. మా ఫ్రెండ్ వల్ల తెలుసు ఆయన. ఓకే. ఆయన ద్వారా. ఏ ఛానల్ అది? మీరు ఫస్ట్ పాట పాడిందేమో బంజారా వీడియోస్లో పాడాను. అంటే బంజారా సాంగ్సా? లేదు, ఇప్పుడు ఈ పాట బంజారా వీడియోస్లోనే పాడాను ఆ ఛానల్. ఓకే. ఇంటర్వ్యూకి అయితే పడిదం రాజేందర్ అని ఉంటాడు, అన్నయ్య పంపించాడు. ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ వాడిన పాట ఇదే పాట? ఇది చుట్టుపట్టు సూరంచి సాంగ్, అది కూడా. ఓకే. అంటే యూట్యూబ్లో మంచి మంచి ఫేమ్ అయిన పాటలు అవి, మీకు మంచి పేరు తెచ్చినాయి. సో ఈ పాటలు విన్న తర్వాత ఇంకా మీకు అవకాశాలు వచ్చే ఉంటాయి కదా? వస్తున్నాయి, మంచిగా వస్తూ ఉంటున్నాయి. మన పల్లె మస్సులో ఒక 2 సాంగ్స్ పాడాను. వాళ్ళు కూడా చూసి ఫోన్ చేశారు వాళ్ళే. ఓకే. మీ పాటలు చూసి ఫోన్ చేసి కాంటాక్ట్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. ఎన్ని రోజులు ఎక్కడో మారుమూర గ్రామంలో ఉన్న మన దేవి గారిని మరి ఒక యూట్యూబ్తోని ఇప్పుడు అందరూ కూడా వెతుక్కుంటూ వస్తున్నారు. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా మీకు నెంబర్ ఆఫ్ పాటలు వస్తాయి, మిమ్మల్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది. ఎందుకంటే మేము చూస్తుంటే నాకు అర్థమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు స్వచ్ఛమైన పల్లె గాలి అంటాం, చూసిర్రా? అది ఆస్వాదిస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మీ పక్కన కూర్చొని ఇట్లా మీ పాటలు వింటుంటే నాకు అంత నిండుగా ఉంది, అంత హ్యాపీగా ఉంది. అసలు స్వచ్ఛదనం అనేది ఏర్పడుతుంది ఇక్కడ. సో కొంచెం మంచి జానపదాలు కూడా వాడతారు కదా, ఊపు సాంగ్స్. సో ఒకసారి మంచి ఊపు సాంగ్ అందుకుందాం ఒక్కసారి. ఇక మా ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నారు మంచి దేవి గారి నోటి నుంచి ఒక మంచి ధూమ్ధామ్ సాంగ్ కావాలని. సో ఒక మంచి హుషారు పాట. ఓకే మేడం. గల్లు గల్లు సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ మేన భావనోనే గాదా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ మేన భావనోనే గాదా, గుండీల రైక దొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, సన్నటి నడుము దానా నిన్నిడిచి బ్రతకనే జానా, ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు, మంజూరా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ మేన భావను నెంగాదా, జల్ జల్ మట్టె గుండీల రైక దొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, సన్నటి నడుము దానా నిన్నిడిచి బ్రతకనే జానా, నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకు ఇచ్చా, నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకు ఇచ్చా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ మేన భావను నెంగదా. సూపర్. అసలు అసలు ఇలా కూర్చున్నాగా నిల్చుంటే మాత్రం 2 స్టెప్లు ఇట్లా ఎద్దును కావచ్చు నేను, అంత సూపర్గా అస్సలు చాలా చాలా అంటే ఊప్ సాంగ్స్ కూడా అసలు ఏం తగ్గేదేలే కదా, చాలా చాలా సూపర్గా ఉన్నాయండి మీ పాటలు. ఓకే మేడం. ఖచ్చితంగా మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో ఇట్లా మీరు రోజు ఇట్లా పాటలు పాడుతుంటారా ఇంట్లో? పని చేసుకుంటూ అదో పాట ఈ పాట పాడుతూనే ఉంటారు, ఎప్పటికీ మీ నోట్లో ఆడుతూనే ఉంటాయి. సో మీకు ఒకవేళ మంచి అవకాశం వచ్చి రేపు సినిమాలో అవకాశాలు వస్తే మీరు వెళ్తారా? వెళ్తాను మేడం, తప్పకుండా. అంటే ఉందా సినిమాలో వాడాలి అని కోరిక? ఎందుకంటే మీలాంటి సేకరణ గీతాలు చూసుకొని చాలామంది ఈ పాటలను తీసుకుంటారు మూవీలోకి. సో అలా ఇప్పుడు మీ పాట ఏదైనా నచ్చి తీసుకుంటే సో మీరు యాక్సెప్ట్? ఖచ్చితంగా. ఒకటి సింగర్ సునీత అంటే ఇష్టము, తన పాట ఒక్కడే పాడాలి. సునీతక్క
సింగర్ సునీత గారు అసలు చాలా చాలా గొప్ప సింగర్. సో సునీత గారి సాంగ్ మా దేవి గారి నోట వినడానికి రెడీగా ఉండండి. కమాన్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానుంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నీవు. నడిరేయిలో నీవు నిదరైన రాలేదు, గడిపేదెలా కాలము, గడిపేదెలా కాలము. పగలైన కాసేపు పని చేసుకోలేము, నీ మీదనే ధ్యానమో, నీ మీదనే ధ్యానమో. ఏ వైపు చూస్తున్నా నీ రూపే కాచింది, నువ్వు కాక వేరైతే కనిపించనంటోంది. ఈ ఇంద్రజానాన్ని నీ వేళ చూపింది, నీ పేరులో ఏదో. సో దేవి గారు మీరు ఇలానే ఇంకా మంచి మంచి పాటలు, సేకరణ గీతాలు అంటే ఏవైతే కనుమరుగైపోతున్న మన పాటలన్నీ కూడా ఇలానే ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ఎప్పటికీ మీ గొంతు ఆడుతూ పాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ యొక్క టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసిరు కదా ఎట్లుంది అలా, అసలు హవా అదిరిపోయింది కదా అసలు. మీరందరూ చూస్తూ ఉంటే ఇలా బ్యాక్గ్రౌండ్ చూసిరా, మొత్తం పొలాలు వచ్చి కూర్చున్నాం మేమైతే. సో ఇలా దేవి గారి కోసం స్పెషల్ ఇంటర్వ్యూ అన్నమాట. సో మీరు అందరికీ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ నచ్చే ఉంటుంది. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి శృతి స్టార్. నేను మీ సింగర్ అండ్ యాంకర్ శృతి పటేల్. బాయ్ బాయ్.